అయితే ఇది ఒరిజినల్ పురాణాల ఆధారిత కల్కి అవతారంగానే మనం పరిగణించాలి. అంటే మీరు అండాన్ని బట్టి కేవలం పేరు పెట్టడం మాత్రమే కాదు. పేరు కాదండి. ఎందుకంటే రామ్ అని చాలా మంది పేరు పెట్టుకుంటారు. రామాయణ ఆధారంగా ఉందా సినిమా అంటే కాకపోవచ్చు, కానీ ఇది కల్కి అవతారమే అని చెప్తున్నాం మనం. ఎందుకంటే అశ్వత్థాముడు ప్రత్యక్షం అవడం, ఆయన అమితాబ్ బచ్చన్ గారు అద్దర కొట్టేశారు. ఆయన ఈ వయసులో కూడా అంత అద్భుతమైన యాక్టివ్ స్టంట్స్ చేయడం అనేది చాలా విశేషం. ఇది యాక్చువల్గా అమితాబ్ సినిమానే. అవును, ఇది కల్కి ఇప్పుడు చూస్తున్నటువంటి కల్కి పార్ట్ 1 అమితాబే లీడ్ రోలు. ప్రభాస్ క్యారెక్టర్ కంటే కూడా అమితాబ్కే స్క్రీన్ స్పేస్ కూడా ఎక్కువ ఉంది. అవును, ఎలివేట్ అయింది క్యారెక్టర్. అవును. అయితే సార్ కొన్ని డౌట్లు నాకు. ఇప్పుడు కల్కి అవతారం నిర్ధారణగా మనకి తెలిసిన సోర్సెస్ ఏవైతే ఉన్నాయో, చాగంటి వారి ప్రవచనాలు కావచ్చు, ఇతరత్ర పురాణాల్లో మెన్షన్ చేసింది, కల్కి అవతారం ఎలా భూమి మీద అవతరించినట్టు? అంటే అవతారము అనేది హిందూ పురాణాల్లో తప్ప ఇంకెక్కడా లేదండి, ఇంకే మైథాలజీలోనూ లేదు. అవును. ఇప్పుడు క్రీస్తు దైవ కుమారుడిగా మాత్రమే ఇక్కడ సంచరించాడు. అవును. మన దగ్గర దైవ కుమారులు లేరు, దైవులే ఉన్నారు. నేరుగా దైవమే అవతారం దాల్చి ఇక్కడికి వస్తుంది. అవును. ఈ అవతారము అనే కాన్సెప్ట్ ఇండియన్ మైథాలజీలో మాత్రమే ఉంది. అందుకని ఈ అవతారం ఎత్తేటప్పుడు ఆయన ఎవరికి జన్మించాలి అనేది కూడా చూస్ చేసుకుంటారు వాళ్ళు. అవును. రామాయణంలో ఆయన దశరథుడిని కౌసల్యని ఎంపిక చేయడానికి చాలా సెర్చ్ చేస్తారు. చేసి వాళ్ళిద్దరూ ఎలిజిబుల్ అని చెప్పి తేల్చిన తర్వాత వారికి ఆయన జన్మిస్తాడు. అవును, రాముడు. ఇదే పద్ధతిలో ఇక్కడ కూడా జరగాలి. విష్ణుయశుడు అనేటువంటి ఒక వ్యక్తి, అలాగే సుమతి, ఈ దంపతులకి జన్మించాడు కల్కి అనేది ఒక నమ్మకం ఉంది. అవును. అయితే దీనిలో ఒక కన్ఫ్యూజన్ ఉంది. సుమతి అనే పేరు చాలా చోట్ల ఉంది, కానీ ఈ విష్ణుయశుడు అనేటువంటి పేరు, ఆ పేరుతో ఈయన జన్మించాడు అని కూడా కొన్ని చోట్ల రాశారు. తండ్రి పేరే అది అని చెప్పి కూడా కొన్ని చోట్ల ఉంది. కాబట్టి మనకి ప్రామాణికంగా ఇంకా తెలియదు అంటారు. ప్రామాణికంగా లేదండి, ఎవరి పద్ధతిలో వాళ్ళు చెప్పారు, ఎవరి పద్ధతిలో వాళ్ళు రాసుకుంటూ వెళ్ళారు. ఈ లెక్కన మరి తండ్రి ఎవరు అని అడిగితే ఈ సినిమా ప్రకారం మనం ఏమని అన్వయించుకోవాలి? ఎందుకంటే ఆ కాంప్లెక్స్లో జరుగుతున్న ఒక కార్యక్రమంలో భాగంగా ఈవిడ, నేను అఫ్కోర్స్ స్పాయిలర్ అలర్ట్, అంటే సినిమా చూడని వారికి నేను కథ చెప్పేస్తున్నానని దయచేసి సినిమా సభ్యులు కానీ ఎవరు నొచ్చుకోవద్దని నా విజ్ఞాపన. ఇది కేవలం చెప్పవలసిన అవసరం ఏదైతే ఉందో అంత మాత్రమే చెప్తాం. సో ఆ జరుగుతున్న కార్యక్రమంలో మరి ఆ గర్భం దాల్చడం అసహజంగా, అంటే ఒక అవతార పురుషుడికి జన్మ వచ్చే పరిస్థితులు అవేనా? అలాగే మనకు తెలుసా? అక్కడ మళ్ళీ ఆయన బైబిల్ని అడాప్ట్ చేశాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఆవిడ గర్భం పొందుతుంది మేరీ. అవును. దాన్ని పట్టుకొచ్చి ఇక్కడ అడాప్ట్ చేశాడు ఆయన. అడాప్ట్ చేసి ఈ తండ్రి అనేటువంటి వ్యవహారం లేకుండా చూశాడు. రెండోది, కాంప్లెక్స్లో జరిగింది ఇది అన్నట్టుగా చూపిస్తాడు, కానీ నిజానికి పురాణాల ప్రకారం శంబల అనేది గ్రామమే. ఆ గ్రామవాసే ఆవిడ. ఆ గ్రామంలోనే జన్మిస్తాడు, ఇంకా జన్మించలేదు. అదే ఇంకా జరగాల్సి ఉంది, ఇలా జరుగుతుంది అని మాత్రమే రాశారు. సో అక్కడ ఈయన లిబర్టీ తీసుకుని కాంప్లెక్స్లోకి తీసుకెళ్ళాడు. దీన్ని తీసుకెళ్ళి బైబిల్ అడాప్షన్ చేశాడు. అవును. చేయటం మాత్రమే కాకుండా బైబిల్ అడాప్షన్ 2-3 చోట్ల కనిపిస్తుంది ఈ కథలో. అవును. మరియం అని పేరు పెట్టడం, ఆ పేరు పెట్టడం, రైట్, అది ఇంకా డిస్కసివ్ పాయింట్గా మారలేదు, కానీ అది ఒక ప్రయోగంగానే చూడాలి. ఏది లేకపోయినా భరద్వాజ్ గారు, అంటే మామూలుగా అక్కడ మీరు ఏమైనా ఇప్పుడు సుబ్బలక్ష్మి అని పెట్టచ్చు పేరు, మహేశ్వరి అని పెట్టచ్చు. ఒక డైరెక్టర్, అందుకు కూడా నాగశ్విన్ అత్యంత స్పష్టత ఉండే దర్శకులు, ఎంత పట్టు ఉంటే సబ్జెక్ట్ మీద, క్రాఫ్ట్స్ మీద ఇంతమంది దిగ్గజాలను ఒక చోటకి చేరుస్తారు. ఆయన పనిగట్టుకుని మరియం అని పేరు పెట్టారంటే దానికి కారణం ఉంటుంది. అంటే మరియం అనేదేమో ఇస్లాంలో ఉన్నటువంటి పేరండి. అవును. అవును. మరియా అని కూడా ఒక చోట అంటారు. అవును. ఈ మరియా అనేదేమో క్రిస్టియానిటీ. అయితే హిందూ మతము, ఇస్లాము, క్రిస్టియానిటీ మూడిటి మధ్య ఒక పోలిక ఉన్నమాట వాస్తవం పేర్లకు సంబంధించి. అవును. ఇబ్రహీం, అబ్రహాం, అవును, అలాగే బ్రహ్మ, బృహస్పతి, ఈ పేర్లన్నీ ఒకలాగానే కనిపిస్తాయి. అంటే ఎందుకంటే యేసుక్రీస్తుని ఇస్లాం ఆమోదిస్తుంది. అదే, అది కొత్త నిబంధన అనటంలోనే అది దాంతో రిలేట్ అయి ఉంది అనేది ప్రపంచానికి తెలియజేశారు వాళ్ళు. అందుకని
ఇక్కడ మనకి భాగవతానికి బైబిల్కి కూడా చాలా పోలికలు కనిపిస్తాయి. కరెక్ట్. కృష్ణుడి జన్మ క్రీస్తు జన్మ దాదాపు ఒకేలాగా జరుగుతుంది. ఈయనేమో జైల్లో పుట్టిన తర్వాత ఈ బిడ్డను తీసుకుని వసుదేవుడు వెళ్ళిపోతాడు. అవును. ఆయనేమో అక్కడ కూడా శిశువుల్ని చంపేస్తూ ఉంటారు. దాని నుంచి తప్పించుకోవటానికి పశువుల పాకలో ఆవిడ కంటుంది అతన్ని. ఇక్కడేమో మనకి గోవుల వద్ద అంటే వీళ్ళు గోవుల దగ్గర పెరగటమో, ఆయన గోపాలుడిగా ఉంటాడు, ఈయన కూడా పశువుల కాపరే. అవునే. అలా భాగవతానికి బైబిల్కి చాలా దగ్గర పోలికలు చాలా ఏరియాల్లో కనిపిస్తుంది. అవును. ఈ పోలికలు ఇవన్నీ కూడా సినిమాకి వాడారు వీళ్ళు. ఈ వాడే ప్రయత్నం. రెండోది ఆయన ఒక్కడే కాదండి, ఈ స్క్రిప్ట్ కోసం అని చెప్పి సంగీతం శ్రీనివాసరావు గారిని కూడా కూర్చోబెట్టారు. ఆయన కంట్రిబ్యూషన్ కూడా ఉంది దీనిలో, కల్కిలో. అంటే ఈ కల్కి వీళ్ళు అనుకున్నటువంటిది మొదట అనుకున్నది ఒకటే సినిమాగా చేయాలనుకున్నారు. అదే ఇప్పుడు అది సిరీస్గా మారుతున్నటువంటి పరిణామం చూస్తున్నాం. రైట్. పార్ట్ 2 అయితే ఉంటుంది గ్యారంటీగా. సక్సెస్ మీద మిగిలిన సినిమాలు ఆధారపడి ఉంటాయి ఖచ్చితంగా. కానీ ఇది ఒక అంటే ఒక హోల్సమ్ ఒక మెగా బ్లాక్ బస్టర్కి కావాల్సిన గుణాలన్నీ, అంటే ఇంత పెద్ద స్టార్ కాస్ట్ని చిన్న పాత్రల కోసం కూడా పెద్ద పెద్ద స్టార్స్ని ఒప్పించడం విశేషం సార్. ఏమంటారు? అదొక డెలిబరేట్ చాయిస్ అంటారా, డెలిబరేట్ డెసిషన్ అంటారా వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు తీసుకురావడం? అంటే మార్కెట్ సినిమాని ఏ స్కేల్లో చెబుతున్నాం అనే దాన్ని బట్టి ఆ స్కేల్లో చెబితే తప్ప ఆ బడ్జెట్ వర్కౌట్ అవ్వదు. ఆ బడ్జెట్ వర్కౌట్ అవ్వాలి అంటే, ఆ మార్కెట్ వర్కౌట్ అవ్వాలి అంటే వీళ్ళందరినీ తీసుకురావాలి. అందుకని అమితాబ్ అవసరం అయ్యాడు, కమల్ హాసన్ అవసరం అయ్యాడు, దీపిక అవసరం అయింది వాళ్ళకి, విజయ్ దేవరకొండ వీళ్ళందరినీ అంటే ఇందులో వైజయంతిలో పర్టికులర్గా ఈ యంగ్ జనరేషన్ అశ్విని దత్ గారి తర్వాత వచ్చినటువంటి ఆయన పిల్లలు, అల్లుడు, వీళ్లతో ట్రావెల్ అయినటువంటి కొంతమంది ఆర్టిస్టులు చాలా కనిపించారు సినిమాలో. అవును. అది ఫస్ట్ షాట్లో కనిపించినటువంటి ఆవిడ అంటే మనకి చాలా తెలుగు సినిమాల్లో నటించినప్పటికీ సీతారామం ద్వారా తెలిసినటువంటి ఆర్టిస్ట్ ఆవిడ పేరు మృణాల్ దగ్గర నుంచి మొదలు పెడితే చాలామంది ఆర్టిస్టులు వీళ్ళ సినిమాల్లో పర్టికులర్గా యాక్ట్ చేసిన వాళ్ళు కనిపించారు. అవును. విజయ్ దేవరకొండ కూడా అలాగే వచ్చాడు దీనిలోకి. అవును. సమంత తప్ప దాదాపుగా అందరూ వాళ్ళ టీం ఉంది. రైట్. సో మొత్తానికి సార్ ఈ సినిమాలో అఫ్కోర్స్ మీరు ఈ ప్రశ్నకి మనకి సమాధానం రాలేదు. అంటే మరియం అనే పేరు పెట్టడంలో ఆంతర్యం ఏమిటి, అలాగే ఆఫ్రికా ఖండం నుంచి అంటే 2998లో బహుశా అంటే ఇప్పటి నుంచి 900 పైచిలకు సంవత్సరాల తర్వాత బహుశా గ్రహం అంతా అలా మారి ఉంటుందనే ఒక క్రియేటివ్ ఇమాజినేషన్ అంటారా? అక్కడ పూర్తిగా మెషిన్స్ లా కనిపించడం అందరూ. అవును. కానీ ఎక్కడో మళ్ళీ మన నేటివ్ సెన్సిబిలిటీస్ ఎక్కడా పోలేదు. రెండోది శంబలకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ కాస్ట్యూమ్ డిజైనింగ్ అంతా కూడా మళ్ళీ సాంప్రదాయంలోకి తీసుకొచ్చారు. అవును. దానికి కారణం ఏమిటంటే వీళ్ళు అది అక్కడ ధర్మం 4 పాదాల నడుస్తున్నటువంటి గ్రామము అనేది చదివారు వీళ్ళు. అవును. ఆ చదవటం వలన అక్కడ చొరవ తీసుకునే ప్రయత్నం చేయలేదు. అవును. అక్కడ శోభన వీళ్ళందరూ చాలా సాంప్రదాయ వస్త్రాల్లోనే కనిపిస్తారు. కాకపోతే ఆవిడ పేరే మరియా అని పెట్టాం కాబట్టి ఆవిడకి బొట్టు కూడా పెట్టలేదు వాళ్ళు. అవును. బొట్టు పెట్టలేదు, అలా ఉంచేశారు. ఒక నన్ లాగా కనిపిస్తుంది ఆవిడ. నిజానికి ఎవరికి బొట్టు పెట్టారంటారు ఇందులో? దీపిక కూడా పెట్టలేదు కదా సార్? లేదు, దీపికకి కూడా అంటే కల్కి అవతారం అని మనం భావించే ఆ కాలానికి అంటే చాలా ఇప్పటికి ఇంకా ఎప్పుడు అనేది నిర్ధారణ కాని ఒక సమయంలో జరుగుతుంది. అది 700 సంవత్సరాల స్పాన్ తీసుకున్నాడు ఆయన. కాబట్టి మీరు అనడం ఏంటంటే ఆ టైంకి బొట్టు పెట్టుకునే సంస్కృతి ఉండదంటారు? అయితే ఉండదనే భావించాలండి. అంటే నేను ఎందుకు ఇంత గుచ్చి అడుగుతున్నానంటే సార్, ఇప్పుడు ఒక ధర్మం పురాణం ఆధారంగా తీసుకుంటున్న సినిమాల్లో ముఖ్యంగా ఒక అవతార పురుషుడి తల్లి పాత్రకి ఎంచుకున్నప్పుడు ఆవిడని కంప్లీట్గా మోడర్న్గా చూపించడంలో, మరియు సంప్రదాయేతరంగా చూపించడంలో, పోనీ ఆ ఫెసిలిటీలో ఉన్నంతకాలం అలా ఉన్నా కూడా బయటికి రాగానే ఆవిడ అవతారం అంటే మనకి సినిమాల్లో ఏదైనా జరగచ్చు, ఆవిడ అవతారం కంప్లీట్గా మారిపోయినట్టు, మొత్తం లక్ష్మీ కళ లేకపోతే ఇంకేమంటారు అమ్మవారి కళంతా
ఆవిడకి మొత్తం అంతా వచ్చినట్టు కానీ ఆపాదించిన. అవేవి ఆ జాడలు కనిపించలేదు. దానికి ఏమన్నా కారణం ఉంటుందా సార్? అంటే వీళ్ళు అప్పటికి ఇలా ఉంటారు అని అనుకుని ఆయన కాంప్లెక్స్ డిజైనింగ్ అంతా అలాగే జరిపాడు. అలాగే వాళ్ళ కాస్ట్యూమ్స్, అలాగే ఈ ఆక్సిజన్ మాస్కులు పెట్టుకుని ఉంటారు దాదాపు ప్రతి ఇంట్లోనూ. బ్రహ్మానందం క్యారెక్టర్ చూపిస్తాడు, అవును, ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుని ఉంటాడు ఆయన. అంటే స్వచ్ఛమైన గాలి కూడా లేదు అని లేదు అని చెప్పడం అంటే ఇలాంటి సన్నివేశాల దగ్గర ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉందేమో అనిపిస్తుంది సంగీతం గారిది. అంటే ఆయన ఆదిత్యలో ఈ ప్రయత్నాలన్నీ చేశాడు. చమత్కారం కాస్త ఆయన చమత్కారంలో నుంచి వచ్చిన సన్నివేశాలు ఇవి. దీనిలో నుంచి వీళ్ళు లీడ్ తీసుకుని ఆ కాస్ట్యూమ్స్ కూడా అలాగే డిజైన్ చేశారు. అయితే ఇంత సిస్టమేటిక్గా వెళ్ళిన వాళ్ళు మళ్ళీ శంబలలోకి వెళ్ళేసరికి వాళ్ళ కాస్ట్యూమ్స్ మన పాత సినిమాల్లో ఉన్నట్టుగా ఉంటుంది డిజైన్. అంటే వీళ్ళు ముందుకు వెడుతున్నారా వెనక్కి వెడుతున్నారా అనేటువంటి కన్ఫ్యూజన్ ఉంది. ఈ కన్ఫ్యూజన్కి తోడు ఈ పేర్ల కన్ఫ్యూజన్ ఒకటి. ఎందుకు తీసుకొచ్చాడు అంటే వీళ్ళు బహుశా ఇంటర్నేషనల్ ఆడియన్స్ని అడ్రస్ చేయబోతున్నారు ఈ సినిమా ద్వారా అనేది వాళ్ళకి ముందే తెలిసిన విషయం. అందుకని ఈ తరహా పేర్లు పెట్టుకుంటూ ఏమైనా వెళ్ళారా అనేది. హిందూ మైథాలజీలో మరియా అనేటువంటి పేరు అయితే లేదు. అవును, లేదు. దాన్ని పోలినటువంటి పేరు ఇస్లాంలో ఉంది, మరియం అని. ఆ రెండిట్లో ఏదైనా అయి ఉండాలి. అంటే ఒకలా అన్వయించుకుంటే బహుశా ఇది అందరికీ ఆమోదయోగ్యం అవ్వదు. అన్ని దేశాలు అన్ని ధర్మాలు ఒక గొడుగు కిందకు వచ్చాయి అప్పటికి అని చెప్పే ప్రయత్నమా అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు నోటీస్ చేస్తే కొన్ని ఆ సీన్లో ఆవిడ దీపిక రక్షింపబడి బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఎప్పుడైతే వర్షం కురుస్తుందో అక్కడ చాలా దేశాల ప్రాతినిధ్యం కనిపించింది. అంటే బౌద్ధ సన్యాసులు కూడా కనిపిస్తారు. అంటే బౌద్ధ వాంగ్మయంలో కూడా శంబల గురించి రాశారు వాళ్ళు, రాశారు. అయితే వాళ్ళు దీన్ని ఒక ఎడారిలో లొకేట్ చేశారు బౌద్ధ వాంగ్మయంలో. దీనిలోనేమో ఇది హిమాలయాల్లో లొకేట్ అయి ఉంది. అది హిమాలయాల్లో ఉందా లేకపోతే ఇంకెక్కడ ఉందా అనేది చెప్పే ప్రయత్నం మాత్రం చేయలేదు వాళ్ళు. కొండల మధ్య ఉంటుంది అని మాత్రమే చెప్పారు. అది దాంతోపాటు దాని చుట్టూ చాలా కథలు ఉన్నాయి. శంబల కోసం చాలామంది సెర్చ్ చేశారు అనేది మన నమ్మకాల్లో ఉన్నటువంటి విషయం. అది హిట్లర్ కూడా ట్రై చేశాడు శంబలని చూడడం కోసం అని ఒక కథనం ఉంది. అలాగే 1920 ప్రాంతాల్లో రష్యా వాళ్ళు ప్రయత్నం చేశారని, 30 ప్రాంతాల్లో చైనా వాళ్ళు దానికోసం వెతికారని, ఇలాంటి కథలన్నీ కూడా మేము చదివాము, మేము ఎక్నాలజీ చేస్తున్నాము అని చెప్పే ప్రయత్నం చేశాడు నాగశ్విన్. చేసి ఒక చైనా అంటే చౌవెన్లై మావోలని పోలినటువంటి ఒక విగ్రహం ఉంటుంది అక్కడ, ఏది శంబలకి అలాగే కాంప్లెక్స్కి మధ్యలో. ఈయన కాంప్లెక్స్ అని చెప్పినటువంటి ఆ కల్చరు ఆ వ్యవహారం అంతా కూడా ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి కార్పొరేట్ రాజ్యమే. అది సింబాలిక్. ఆ కార్పొరేట్ రాజ్యము ఇదేమో ఇది కొంచెం ధర్మబద్ధంగా ఉంది. అంటే ధర్మం అంటే ఆయన సెన్స్లో ఇంకా భారతీయ సాంప్రదాయం ఉంది అక్కడ అని చెప్పే ప్రయత్నం. ఆ ఊరికి ఈ ఊరికి మధ్యలో, ఈ రెండిటికి మధ్యలో, కాంప్లెక్స్కి శంబలకి మధ్యలో ఒక విగ్రహం చూపిస్తాడు. ఆ విగ్రహం కూలిపోతుంది. ఆ కూలిపోయే విగ్రహం కొంచెం చైనా ప్రధానులని, చైనా అధ్యక్షులని పోలి ఉంటుంది. షూస్ వేసుకుని ఉంటాడు ఆ విగ్రహం. అందుకని మేము ఇవి కూడా చదివాము, ఈ రెఫరెన్స్లు కూడా మాకు తెలుసు అనే విషయం చెప్పదలుచుకున్నారు. ఎందుకంటే ఇలా మనం మనలాంటి వాళ్ళు ఎవరో కూర్చుని మాట్లాడతారని. బట్ అంటే చాలా గొప్ప ప్రయత్నం సార్. అంటే నాగశ్విన్ మహానటి తీశాక ఆయన ఆల్రెడీ ఒక పెడస్టల్ మీదకి వచ్చేసారు. ఆ పెడస్టల్ ఏంటంటే ఇతను సినిమా పద్ధతిగా నమ్రతతో తీస్తారని. అందులో భాగంగా మనకి రాజమౌళి గారికి కూడా ఒక సలాం అని ఒక సీను, రామ్ గోపాల్ వర్మ గారిని కూడా కొంచెం అందరినీ మురిపించడానికి ఒక డైలాగ్ పెట్టారు. మీకేమనిపించింది సార్? ఏంటి ఆ ప్రయత్నం? అంటే ఆశీస్సుల కోసమా? లేదండి, ఆకట్టుకోవటం కోసం చేసిన ప్రయత్నమే అది. రెండోది వైజయంతి మూవీస్తో కొంచెం పరిచయాలు సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళిద్దరు. అవును, రామ్ గోపాల్ వర్మ గారు ఆ బ్యానర్లో సినిమాలు చేశారు. అలాగే రాజమౌళికి కూడా రిలేషన్ ఉంది వాళ్ళతో. అంటే అక్కడే అశ్విని దత్ గారి సినిమా ద్వారానే ఆయన పరిచయం అయ్యాడు తెరకి. కాబట్టి ఆ రెఫరెన్స్లో వాళ్ళిద్దరిని తీసుకొచ్చారు తెర మీదకి. మన వాళ్ళందరూ ఉండాలి అని ఒక బ్యూటిఫుల్ సెంటిమెంట్ అయితే చూపించారు.
అయితే ఈ సినిమాకి సంబంధించి ప్రధానమైన లోపం సినిమాగా చూస్తే మీకు ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఇబ్బందికరంగానే నడుస్తుంది. ఒక రాజేంద్ర ప్రసాద్తో మొదలైన ఎపిసోడ్ వరకు మాత్రమే కొంచెం బాగుంటుంది. అక్కడి నుంచి డల్గా నడుస్తుంది సినిమా. కారణం ఏమిటి అంటే ఎమోషనల్ కంటెంట్ మిస్ అయ్యారు వీళ్ళు. ఖచ్చితంగా. అంటే శంబల ప్రజలు ఎందుకు సఫర్ అవుతున్నారు, కాంప్లెక్స్ వాళ్ళని ఎలా సఫర్ చేస్తోంది, ఎలా ఇబ్బంది పెడుతోంది అని ఎస్టాబ్లిష్ చేసి అప్పుడు అది జరగల. అది జరగకపోవడం వలన మీకు ఎమోషనల్గా థియేటర్ కనెక్ట్ కాలేదు. ఆ కనెక్ట్ కాకపోవడం వలన ఫస్ట్ హాఫ్ అంతా డల్గా కనిపించింది. ఆ లోపం సరి చేసుకుని ఉండాల్సింది వాళ్ళు. అది చేసుకోకపోవడం అనేది ఒక ఇబ్బంది. రాజమౌళి గారు ఇలాంటివి చాలా సెన్సిటివ్గా పట్టించుకుంటాడు ఆయన. అవును, నెరేషన్లో పట్టించుకుని ఇలాంటి సన్నివేశాలు ఒక 2-3 అలా ఉండేలాగా చూసుకుంటాడు ఆయన. రాఘవేంద్రరావు గారు అయితే ఒక దైవాంశ కూడా తీసుకొచ్చేస్తారు. అంటే ఒక అవతార పురుషుడు గర్భం దాల్చినప్పుడు ఎలా ప్రకృతి మొత్తం యావత్ సృష్టి అంతా కూడా కదిలిపోతుందో, పులకించిపోవడం, అలాగే దేవతలు ఎలా పైనుంచి ఆశీర్వదించి వాళ్ళు కూడా సంబరం జరుపుకుంటారు. అన్ని లోకాల తాలూకు ఇవి ఎక్కడో అక్కడ అంతంతా అందిస్తారు. అవును, అన్నమయ్యే తెలుగు పదానికి జన్మదినం అని ఆయన చెప్పడం ద్వారా బోర్డు కథ చెప్పేశారు ఆ 4 లైన్లు. కానీ ఇక్కడ పాటలు లేకపోవడం మరొక విశేషం సార్. అంటే ఉండనట్టు ఉన్నాయి పాటలు. వీళ్ళు వాడాలని అనుకోలేదండి. పాటల మీద సినిమా నడపాలనేటువంటి ఏ రకమైన అభిప్రాయం వాళ్ళకి లేదు. టైం లేదు పాటలకి, అసలు టైం లేదు. టైం లేకపోవడానికి కూడా అంత పెద్ద ఇదేం కనబడలేదు అక్కడ. ఎంతసేపు అది మెకానికల్గా నడుస్తుంది సినిమా ఫస్ట్ హాఫ్ అంతా. రెండోది కర్ణుడి క్యారెక్టర్, కర్ణుడి పాత్ర అనేది వాళ్ళు చివరిలో చెప్పేశారు. చెప్పిన తర్వాత అంటే అప్పటి వరకు తన చేతికర్రగా వాడింది కర్ణుడి చాపము అని ఆయన అమితాబ్ క్యారెక్టర్తో చెప్పించారు. అయితే కర్ణుడు అక్కడేమో అర్జునుడిగా విజయ్ దేవరకొండను చూపించిన తర్వాత కర్ణుడు నేను ఇప్పటివరకు ఏ యుద్ధంలోనూ ఓడిపోలేదు అంటాడు ఆయన. ఇప్పుడు దాని మీద బయట ట్రోల్ మొదలైంది. కర్ణుడు జీవితం అంతా ఓటమే కదా, ఆ డైలాగ్ ఎందుకు పెట్టారు అని మాట్లాడుతున్నారు. కానీ నిజానికి గెలిపే అయింది. కర్ణుడి క్యారెక్టర్ని ఒక అంటే ఆయన ఏదో ఓడిపోయాడు అన్న సెన్స్లో అర్జునుడి చేతిలో చనిపోయాడు కాబట్టి ఓడిపోయాడు అన్నట్టుగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆ ఓటమికి కారణాలు కూడా ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి, జనాలకి గుర్తుండి ఉంటాయి. అవును, ఆయనకు అనేక శాపాలు ఉన్నాయి. ఆ శాపాల ప్రభావం వలన చనిపోయాడు అనేది ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. అలాగే ఆయన రాధేయుడిగా పిలిచారు, అలాగే సూతపుత్రుడు అన్నారు ఆయన్ని. రిజర్వేషన్ సందర్భంగా ప్రతిభ అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ వచ్చింది. అంటే ప్రతిభ అనే పేరుతో కింది కులాల వాళ్ళ మీద పై కులాల వాళ్ళు అజమాయిషీ చేస్తున్నారు అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ వచ్చింది. అంటే వాళ్ళకి పుట్టుకరీత్యా ఇంట్లోనే చదువు ఉంటుంది, వాళ్ళు అక్కడే నేర్చుకుంటారు ఇంట్లోనే. అంటే అక్షరాభ్యాసం అనేది ఒక కార్యక్రమంతో వాళ్ళకి చదువు చెప్పడం అని మొదలై వాడు ఫస్ట్ క్లాస్లో చేరే టైంకే చాలా స్కాలర్ అయి ఉంటాడు. రైట్. కింది కులాల నుంచి దళిత కులాల నుంచి వచ్చే కుర్రాళ్ళకి ఆ రకమైనటువంటిది ఏది ఉండదు, అక్కడే నేర్చుకోవాలి వాళ్ళు ఏది నేర్చుకున్నా. అవును. దాంతో వాళ్ళకి వీళ్ళకి మధ్య గ్యాప్ విపరీతంగా ఉంటుంది. ఈ గ్యాప్ ఉండటం అనేది వీళ్ళిద్దరినీ ఒకేసారి పోటీకి పెట్టడం రైట్ అన్నప్పుడు కుంటివాడిని కాళ్ళు ఉన్నవాడిని కలిపి ఒకే లైన్ మీద నుంచోబెట్టి పరిగెట్టమన్నట్టు అవుతుంది. ఇది ఒక సినిమాలో మోదుకూరి జాన్సన్ గారు రాశాడు డైలాగు. అదే అంటే కర్ణుడి క్యారెక్టర్కి కథానాయకుని కథానే ఎన్టీ రామారావు గారి సినిమా, దానిలో ఆయన సినిమా యాక్టరు కర్ణుడి క్యారెక్టర్ చేస్తాడు. కుంతి వచ్చి అడుగుతుంది, అడిగినప్పుడు ఆయన చెప్తాడు అర్జునుడిని క్షమించే ప్రసక్తి లేదు, నేను అర్జునుడిని చంపడం కోసమే నన్ను తీసుకున్నాడు ఆయన దుర్యోధనుడు, కాబట్టి ఖచ్చితంగా ఆ పని చేసి తీరాలి. అది ఎందుకంటే నాకు అవమానం జరిగినప్పుడు నా ఆత్మాభిమానం గాయపడినప్పుడు మీరందరూ ఉండి కూడా ఎవరు ముందుకు రాలేదు, అతను ముందుకొచ్చి నాకు రాజ్యం ఇచ్చాడు, రాజ్యం ఇచ్చి రాజును చేశాడు. అంటే క్షాత్రం ఉన్నవాడే క్షత్రియుడు అనే దాన్ని అంగీకరిస్తూనే రాజ్యం ఉన్నవాడే రాజు అనే ఆర్గ్యుమెంట్ పట్టుకొచ్చారు వాళ్ళు. అప్పుడు వెంటనే రాజ్యం ఇచ్చాడు ఇతను నాకు. అంత చేసినటువంటి దుర్యోధనుడికి నేను ఏదో ఒకటి చేయాలి కదా, అది అందుకని నేను అర్జునుడిని అయితే క్షమించను అని చెబుతూ నేను ఇందాక చెప్పిన ఆర్గ్యుమెంట్ అంతా మాట్లాడతాడు. ఎన్టీ రామారావుతో మాట్లాడిస్తాడు ఆయన మోదుకూరి జాన్సన్.
నాకు ప్రతిభ ఎక్కడిది అర్జునుడికి ఉన్నట్టు ఆయనకి ఇంట్లో నుంచే ప్రతిభ మొదలవుతుంది, మాకెక్కడ మొదలైంది అని మొదలు పెడతాడు డైలాగ్. ఈ తరహా ఆర్గ్యుమెంటు ఇవన్నీ ప్రభాస్ క్యారెక్టర్లో కొంత కనిపించినాయి. అవును, అంటే కొంచెం రెబల్గా ఉంటాడు, కట్టుబడి ఉండడు, దేనికి కట్టుబడి ఉండడు. అలాగే ఇంకొక ధోరణి ఉంటుంది, అందులోకి వెళ్ళాలి అనేటువంటి కోరిక, అది కాంప్లెక్స్లోకి వెళ్ళాలి అనేటువంటి కోరిక, ఆ లైఫ్ చూడాలనేటువంటి కోరిక, అంబిషన్, ఆస్పిరేషన్, అవి రెండు ఉంటాయి. దాన్ని సాధించుకోవడానికి ఏదైనా చేయాలనుకుంటాడు. ఆ లక్షణాలన్నీ అలా పెట్టారు, అదే ఉద్దేశం. అది. కానీ ఒకలా చూస్తే మరి ఫ్రాంక్లీ చాలాసేపు అయితే ప్రభాస్ నెగిటివ్ షేడ్లో ఉన్నట్టే మనం అన్వయించుకోవాలి ఇక్కడ. ఎందుకంటే మనకి అమితాబ్ బచ్చన్ గారు ఈయన ఉన్న ఎడతెరిపి లేని స్టంట్ సీక్వెన్స్లు, ఏదో 2 సార్లు కొట్టుకుని వీళ్ళు ఆయన 2 కొట్టారంటే కాకుండా పావు గంట లాగారు దాన్ని. విజువల్ వండర్గా నడపాలి అనుకుని చేసినటువంటి ఒక ఫైట్ సీక్వెల్ అది. అవును, సీక్వెన్స్. అయితే అమితాబ్ పట్ల ఆడియన్స్కి ఒక సింపతి, అంటే తనేమో ఆ అమ్మాయిని కాపాడటం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు, ఇతను తీసుకెళ్ళి అప్పచెప్పేయాలని ట్రై చేస్తూ ఉంటాడు. అప్పచెప్పడం ద్వారా డబ్బులు వస్తాయి అతనికి, అతని ఇమ్మీడియట్ ప్రయోజనం అది.